భీమునిపై విషప్రయోగం విఫలం కావడంతో అష్టవిద్యా ప్రదర్శనలో తాను పొందిన పరాజయాన్ని పాండవ సోదరుల వల్ల దుర్యోధని విద్వేషాన్ని జ్వలింపజేసింది. అయితే పాండవులను నామరూపాలు లేకుండా చేయకపోతే తనకు మనశ్శాంతి లేదనుకుంటున్నాడు. అందువల్ల అతనిలో రాత్రింబవలు ఈర్ష్య ప్రతీకార జాలు రగులుతూనే ఉండేవి. వాళ్ళ హత్యలకు పథకాలు వేస్తూనే ఉండేవాడు నిరంతరం. అయితే అతనికి తోడుగా శకుని మొత్తం పాండవ కుటుంబాన్ని, 5 అన్నదమ్ములు, తల్లి కుంతీదేవితో సహా నిర్మూలించే అద్భుతమైన పథకం ఒకటి చెప్పినప్పుడు దుర్యోధనునికి చాలా సంతోషం కలిగింది. పథకం ఏమిటంటే పాండవులను అందమైన వారణావత నగరానికి పంపేటట్టు చేసి అక్కడ అతి మనోహరమైన ప్రదేశంలో లక్కతో ఒక అతి సుందరమైన భవనాన్ని నిర్మించాలి. ఆ భవనానికి ఒకే ఒక ద్వారం ఉండాలి. లోపలికి వెళ్లడమే తప్ప వెలుపలికి రావడానికి మరో మార్గం ఉండదు. అయితే లోపల ఉండే ప్రతి వస్తువు తేలిగ్గా మండిపోయేదే. చిన్న నిప్పురవ్వ చాలు మొత్తం భవనమంతా లోపల మనుషులతో సహా క్షణాల్లో బూడిదైపోతుంది. ఇదంతా ఏదో ప్రమాదంగా మాత్రమే కనబడుతున్నప్పటికీ పథకం పూర్తయిన తర్వాత దుర్యోధనుడు యుధిష్ఠిరుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు: విసుగు గొలిపే ఈ నగర జీవితం నుండి కొంత విరామం దొరికితే సంతోషిస్తాం అనుకుంటాను దుర్యోధన. మీ కుటుంబం అంతా కొన్నాళ్ళు సుఖంగా గడపడానికి వారణావతంలో నేను ఏర్పాటు చేశాను. మీ సౌకర్యం కోసం ప్రత్యేకంగా అద్భుతమైన సుందర ప్రసాదాన్ని నిర్మింపజేశాను. ఈ సమయంలో కాశీ విశ్వేశ్వరుని ఉత్సవాలు జరుగుతాయి. అవన్నీ చూసి మీరు ఆనందంగా కాలం గడపాలని మీకోసం నిర్మించడం జరిగింది. శకుని దుర్యోధనులు ఎంత పకడ్బందీగా పథకం వేశారంటే చివరికి భీష్ముడు కూడా ఇందులో ఏదో మోసం ఉందని ఊహించలేకపోయాడు. దుర్యోధను వారణావతంలో తమ్ముని కుమారుల వినోదం కోసం చేసిన అద్భుతమైన ఏర్పాట్లలో కురువంశంలోని ఇరుపక్షాల మధ్య స్నేహభావం, సఖ్యత, శాంతి, సౌభాగ్యాలను తెస్తాయని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని పసిగట్టినవాడు విదురుడు మాత్రమే. తన నమ్మకస్తులైన గూఢచారులో ఒకడు విహారయాత్ర నేపంతో పాండవులను వారణావతం పంపడం వెనుక ఉన్న నీచమైన కుట్ర విషయం గురించి తెలిసినప్పుడు అతని అనుమానాలు నిజమైనాయి. కానీ సూక్ష్మంగా ఆలోచించి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచదలిచాడు. తన సొంత వ్యూహంతో పాండవులను రక్షించాలని నిర్ణయించుకున్నాడు విదురుడు. అయితే పథకం ఆమోదం పొందిన తర్వాత శకుని, దుర్యోధనులు తమ శిల్పి పురోచరుని వారణావతంలో లక్క ఇంటిని సాధ్యమైనంత వేగంగా నిర్మించమని పంపారు. వీరి కుట్రలో భాగస్వామి అయిన పురోచరుడు జనుము, నెయ్యి, ఎండుకట్టెలు వంటి తేలిగ్గా అగ్నికి ఆహుతయ్యేటువంటి సామాగ్రితో భవన నిర్మాణానికి పూనుకున్నాడు. పురోచరుడు లక్క ఇంటి ద్వారం ముందు తనకు ఒక చిన్న కుటీరాన్ని కూడా నిర్మించుకున్నాడు. దీనివల్ల భవనం చుట్టుపక్కల ఏమి జరుగుతుందన్నది అతను గమనించగలుగుతాడు. పాండవుల కోసం ప్రణాళిక ప్రకారం భవనం పూర్తయిన తర్వాత అతను దుర్యోధనుని నాటకాన్ని ప్రారంభించడానికి రంగస్థలం సిద్ధమైంది. రహస్య వర్తమానం పంపించాడు. దుర్యోధనుడు తీయని మాటలతో, పుష్పమాలతో తన పాండవ సోదరులను ప్రేమపూర్వకంగా వీడుకోలు పలకడం జరిగింది. తనను సంతోష పెట్టడానికి దుర్యోధనుడు చేస్తున్న ప్రయత్నాలను యుధిష్ఠిరునికి నిజంగానే సంతోషాన్ని కలిగించినాయి. తరచూ దుర్యోధనుడి గురించి చెడు తలుపులు కలిగినందుకు పశ్చాత్తాపం కూడా పడ్డాడు యుధిష్ఠిరుడు. అయితే పాండవుల వారణావతానికి బయలుదేరుతున్న సమయంలో విదురుడు యుధిష్ఠిరునికి చెవిలో ఇలా చెప్పాడు: ప్రియమైన యుధిష్ఠిరా, నీకు తీయని మాటలతో వినుల విందు చేస్తున్న వ్యక్తి తన వస్త్రాల మాటన చరిక దాచుకున్న రహస్య శత్రువు కావచ్చు. అందువల్ల జాగ్రత్తతో ఉండవలసిందిగా నా హెచ్చరిక. నీవు అసూయ, ద్వేష, ప్రతీకార జ్వాలల నడుమ చిక్కుకొని ఉంటావు. అడవి అంటుకున్నప్పుడు నేలలో సొరంగాలు తవ్వుకునే ఎలుకలు, ముళ్ళ పందులు మాత్రమే బయటపడతాయి. అవి భూమిలో నుండి ప్రమాదం లేని చోటి వెలుపలికి వస్తాయి. మీరు వరప్రసాదులు, మీకే హాని జరగదని నాకు తెలుసు. అయినా మీరు జాగ్రత్తతో ఉండాలి. యుధిష్ఠిరుడు విదురుని మాటలు శ్రద్ధగా విన్నాడు. ఒక చిరునవ్వు నవ్వి, మీరు రహస్య సందేశం అర్థం చేసుకున్నాను. మీ వంటి శ్రేయోభిలాషులు ఉండడం మాకెంతో అదృష్టవంతు తెలిపాడు. వారణావత ప్రయాణంలో యుధిష్ఠిరుడు విదురుని గూఢ సమాచారాన్ని తల్లితో, తమ్ములతో పంచుకున్నాడు. మన ముందు ప్రమాదం పోచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. కానీ మనలో ఎటువంటి భయము, ఆందోళన కనిపించకూడదు. మళ్ళీ ఇలా అన్నాడు: మనకు తెలిసిన విషయం మరెవరికీ తెలియకూడదు. పాండవులు వారణావతం చేరుకున్నారు. ఆ నగర పౌరులు ఆనందోత్సాహంతో వారికి స్వాగతం పలికారు. మొదటి రోజు ఆలయాలు సందర్శించడంలోనూ విశ్వేశ్వరుని ఉత్సవాల్లో పాల్గొనడం విరామం లేకుండా గడిచిపోయింది వారికి. 1-2 రోజుల తర్వాత లక్క గృహానికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను గనులు తవ్వే కనికుడనని పరిచయం చేసుకుని యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: రాజకుమార, నేను నీకు ఒక సందేశం తెచ్చాను. అడవి అంటుకున్నప్పుడు ఎలుకో, ముల్లపంది మాత్రమే తప్పించుకోగలదు అని అన్నాడు. అది గమనించిన యుధిష్ఠిరుడు చిరునవ్వుతో అతని భుజాలు తట్టి ఆ రాత్రే కనుడు సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైపోయాడు. పురోచరుని అనుమానం కలగకుండా ఉండడానికి అయితే ఆ రాత్రే కనకుడు సొరంగ మార్గం తవ్వే పనిలో నిమగ్నమైపోయాడు. పురోచరునికి అనుమానం కలగకుండా ఉండడానికి అతను రాత్రి వేళలో పనిచేసి పగలు విశ్రాంతి తీసుకునేవాడు.
ఒక రాత్రి అతను గుణపంతో తవ్వడం నిమగ్నమై ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు అతని మాటల్లో దించే ప్రయత్నం చేశాడు. అతను తన గడ్డ పలుగును పక్కన పెట్టకుండానే, రాజకుమార, అతి శీఘ్రంగా పూర్తి చేయవలసిన పనిని నాకు అప్పగించారు. నాకు మాట్లాడే సమయం లేదు. నేను ఈ గడ్డ పలుగు చప్పులను మాత్రమే వినగలను. నాకు అర్థమయ్యే భాష ఇది మాత్రమే అని సమాధానమిచ్చాడు. అతని కర్తవ్య నిష్ఠకు యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించాడు. యుధిష్ఠిరుని జాగ్రత్తలు చూసి కూడా కుంతి ఆందోళన తగ్గలేదు. రాత్రిళ్ళు భయంకరంగా గడుస్తున్నాయి అన్నదామె. విధి మనల్ని ఇంత కఠోర పరిస్థితులను నెట్టడం ఎందుకు? భీముడు ఆమెను ఓదార్చాడు. 5 మహాయోధుల తల్లివి నీవు, ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా నీకు అని చెప్పాడు. పురోచని పాండవులు సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకునే వంకతో రోజుకు 1-2 సార్లు ప్రసాదానికి వచ్చి పోతుండేవాడు. మీరెలా ఉన్నారో కనుక్కోవడానికి యువరాజు దుర్యోధనుడు రోజు నాకు వార్తలు పంపుతున్నాడని తెలిపారు వాళ్ళకి. ఇక్కడ ప్రతి క్షణము ఎంతో ఆనందంగా గడుపుతున్నామని అతనికి చెప్పండి అని యుధిష్ఠిరుడు సమాధానమిచ్చాడు. పురోచరునికి అనుమానం రాకుండా ఉండడానికి పాండవులు పగలంతా వేటలోను, కొండల్లోను, గుట్టలు ఎక్కడో అక్కడ గడిపేవారు. వాస్తవానికి ప్రసాద పరిసరాల్లో అరణ్యాన్ని పరిశీలించడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కొద్ది రోజుల్లో తాము తప్పించుకునేందుకు వెళ్లే మార్గాన్ని కూడా నిర్ణయించుకున్నారు. ప్రసాదం పరిసరాల్లో ఎటువంటి అనుమానాస్పదమైన కదలికలు లేకుండా చూడడానికి భీముడు ప్రతి రాత్రి మేలుకొని కాపలా కాసేవాడు. భవనం చుట్టూ ఉండే కాపలా సైనికులు అది కాల్పేటప్పుడు తమలో ఎవరూ తప్పించుకోకుండా ఉండడానికేనని ఏర్పాటు చేశారని పాండవులకు ఆ విషయం తెలుసు. ఒక ఉదయం పాండవులు నిద్ర లేచే సమయానికి కనకుడు తన పని పూర్తయిందని, తనకి హస్తినాపురానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఆ సాయంకాలం కుంతి కొంతమంది పరిచారకుల విందు పిలిచి వాళ్ళు బ్రహ్మాండంగా తిని తాగి తిరిగి వెళ్లే ఓపిక కూడా లేకుండా ప్రసాదంలోనే నిద్రించారు. అయితే సరైన సమయం ఇదేమని ఆలోచించి పురోచరుని ఎత్తుకు పై ఎత్తు వేసే సమయం ఇదేనని పాండవులు నిర్ణయించుకున్నారు. భీముడు ఒక చిన్న దివిడిని తీసుకొని ఒక గదికి నిప్పంటించాడు. ఒక్కసారిగా భవనమంతటా అగ్నిజాలు వ్యాపించసాగాయి. మంటలు గది నుంచి గదికి వ్యాప్తి చెందే లోపలే పాండవులు సొరంగంలోకి దిగి క్షేమంగా బయటపడ్డారు. కొద్దిసేపట్లోనే భవనం కాలి బూడిదైపోయింది. దానితో పాటే కుటీరంతో పాటు పురోచరుడు కూడా బుగ్గైపోయాడు. ఆకాశాన్ని ఎగుస్తున్న జ్వాలల్ని చూసి వారణావత వాసులంతా తమ తమ ఇండ్ల నుండి బయటికి ఉరికిసాగారు, రోదన సాగించారు. ఇదంతా పాండవుల హత్యకు దుర్యోధను కుట్టే అని జనంలో కొందరు చెప్పుకోసాగారు. ఈ వార్త దుర్యోధను చెవిన పడగానే అతని గూఢాచారులు వారతావనానికి బయలుదేరారు. పాండవులు మంటలకు ఆహుతైపోయారని విశ్వసించారు. అవి పరిచారకులవని, కానీ అవి పాండవులేనని, పాండవుల మంటలకు ఆహుతైపోయారని వీళ్ళు విశ్వసించడం జరిగింది. ఇంత మంచి వార్తకు దుర్యోధనుడు ఆనంద పరవశుడయ్యాడు. ఒక మహా విషాద ఘటన జరిగిందని హస్తినాపురంలో ప్రకటించడం జరిగింది. అతను అతని అన్నదమ్ములు మహా దుఃఖాన్ని అభినయించారు. నల్లని వస్త్రాలను ధరించి మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు కూడా చేశారు. ఆ వార్త అందినప్పుడు భీష్ముడు తన అభ్యంతర మందిరంలోకి వెళ్లి తలుపులు వేసుకొని పసి పిల్లవాడిలా రోధించసాగాడు. తన ప్రియమైన పాండవులు అగ్నిజాలకు ఆహుతై మరణిస్తే తానింక జీవించి ఉన్నానెందుకని తనను తాను తిట్టుకున్నాడు. విదురుడు నిశ్చలంగా గంభీరంగా ఉండడం దుర్యోధనునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక వేదాంతిగా అతని వైరాగ్యం అనుకున్నాడు. విదురుడు మాత్రం ఆలస్యం చేయకుండా భీష్ముని అభ్యంతర మందిరానికి వెళ్లి జరిగిన సంఘటనల్ని మొత్తం పూసగుచ్చినట్టు వివరించాడు. పాండవులు సురక్షితంగా ఉన్నారని కూడా భీష్ముని ఆశ్వాసన కలిగించాడు విదురుడు. నా గుండెల మీద నుండి పెద్ద బరువు దించావు విదురా అన్నాడు భీష్ముడు గొప్ప ప్రమాదం తప్పినందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. కానీ ఎంత నీచమైన కుట్ర పన్నాడు దుర్యోధనని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దన్నాడు విదురుడు. లేకపోతే శకుని దుర్యోధనులు కలిసి మరో కుట్ర పనే అవకాశం ఉందన్నాడు. మరొక వైపు పాండవుల అడవిలో సగం దూరం వరకు ప్రయాణించారు. కానీ చాలా క్లిష్టమైన ప్రయాణం. ఎత్తుపల్లాలు దాటుతూ ముళ్ళ పొదలను తప్పించుకుంటూ దుర్గమారణ్యంలో ప్రయాణం సాగింది. పాదాలు గాయాలై తల్లి కుంతి కుంటుతూ నడవడానికి పాండవులను ఎంతో బాధించింది. ఆమె బాధను చూసి భీముడు ఆమెను తన భుజాలపై ఎత్తుకొని తగిన అరణ్య మార్గం అంతా ప్రయాణించాడు. ఆమె దప్పిక వేస్తే ఒక చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్ల కోసం వెతకడానికి వెళ్ళాడు. అతను ఒక చిన్న కొలను కనిపించింది. కొన్ని తామరాకులు కోసి దోణెలు తయారు చేసి నీళ్లు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. కుంతి దప్పిక తీరినప్పటికీ ఆమె హృదయ తాపం మాత్రం అలాగే ఉంది. యుధిష్ఠిరుని వైపు చూసి ఆమె అడిగింది, ఈ లోకంలో ఇంత దుర్మార్గం ఎందుకుంది? దేవుడు ధర్మమూర్తి దయామయుడు అయినట్లయితే మనకే ఈ కష్టాలు ఎందుకు రావాలని అడిగింది. అమ్మా, మనం కేవలం మార్తులం. దేవుడు రహస్యాలు మనకెలా తెలుస్తాయి? ఏ జన్మలో చేసిన పాపాలకు ఫలం అనుభవిస్తున్నామేమని సమాధానమిచ్చాడు యుధిష్ఠిరుడు. అయినా కుంతి కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి. అడవిలో మరికొంత దూరం నడిచిన తర్వాత సహదేవుడు కూడా అలసిపోయాడు. అప్పుడు భీముడు ఇద్దరిని మోసాడు.
తల్లిని కుడి భుజం మీద, తమ్ముడిని చేతుల్లో. అర్జునుడు, నకుల సహదేవుడు ఏ పండ్లు కోసి తెస్తే అవి తింటున్నారు. అదే వారి ఆహారం అయింది కూడా. అడవి చివరి ఒక నది, దాన్ని దాటడానికి కట్టి ఉన్న ఒక పడవను కనిపించడంతో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మిమ్మల్ని పడవలో నది దాటించమని నన్ను ఆజ్ఞాపించాడు అని పడవవాడన్నాడు. ఇక్కడ కూడా విదురుని రహస్య హస్తమే పనిచేస్తుంది ఉందా అని యుధిష్ఠిరుడు ఒకంతకు ఆశ్చర్యానికి గురయ్యాడు. దుర్యోధను యొక్క దుశ్చర్యల నుంచి పాండవులు విదురుని యొక్క సహాయంతో బతికి బయటపడ్డారు.